సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునకు హృదయపూర్వక నమస్కారము. హరి ఓం. జై గురుదత్త. దత్తాత్రేయుల వారిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా భావించి అందరూ పూజిస్తారు. దత్తాత్రేయుడు అత్రి మహర్షి మహాసాధ్వి అయిన అనసూయ దంపతులకు జన్మించారు. మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ రోజున దత్తాత్రేయ జయంతిగా అందరూ జరుపుకుంటారు. అతి పురాతనమైన దైవంగా మరియు గురువుగా ఉత్తర భారతీయులు భావిస్తారు. శ్రీపాద వల్లభునిగా, శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారని అందరూ భావిస్తారు. భారతదేశంలో గాంగాపూర్, కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రముఖమైన దత్తమందిరం ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దత్తాత్రేయుని ఆది గురువుగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దత్తమందిరంలో ఇది కూడా ఒక ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. ఈ మందిరంలో భక్తులు నిరంతరం గురుచరిత్రను పారాయణం చేస్తూ ఉంటారు. వారి వారి సంకల్పాన్ని బట్టి 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు ఇలా చేస్తూ ఉంటారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా నిన్న మేము ఉంటున్న ఇంటికి దగ్గరలో, అంటే బురాన్పూర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దగ్గరలో ఉన్న శివాలయంలో దత్తాత్రేయుని జయంతి వేడుకలు చాలా బాగా చేశారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా పూజలో పాల్గొన్నారు. ఉత్తర భారతీయులకి మనకి కొంచెం పూజ చేసే ఒక విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. విధానం ఏదైనా సంకల్పం ఒక్కటే, అది ఈశ్వరానుగ్రహం. మధ్యలో శివలింగం, చుట్టూ కూడా వినాయకుడు, శ్రీకృష్ణ భగవానుల వారు, ఇంకా కాళికా అమ్మవారు, మరియు దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఇలా అందరు దేవుళ్ళు కూడా ఒకే చోట ఉన్నారు. చూడ్డానికి కన్నుల పండుగగా అనిపించింది. అది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉండడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా పూజలో పాల్గొనడం చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది నాకు. ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారండి. చాలా సందడిగా పిల్లలతో మొత్తం అంతా నిండిపోయింది. ఇక్కడ ప్రసాద వితరణ కోసం ఏర్పాటు కూడా చేశారు. వెళ్ళి లైన్లో నిలబడ్డాం. పిల్లలైతే ఒకరికొకరు పోటీ పడుతున్నారు. చాలా సందడిగా ఉంది అక్కడ వాతావరణం అంతా. సాయంకాలం 7 గంటలు ఆ ప్రాంతంలో ఇలా ప్రసాద వితరణ ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు ప్రసాదం తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా ఇలా మ్యాట్ ఇలా పరుచుకొని అందరూ కిందే అలా ప్రశాంతంగా కూర్చొని వెన్నెల్లో, అంటే పూర్ణిమ కదండి, చాలా సంతోషంగా అనిపించింది. అలా అందరితో చల్లగాలిలో ప్రశాంతమైన వాతావరణంలో అలా కూర్చొని తినడం, ప్రసాద వితరణ జరుగుతుంది. వీరి ప్రసాదం వచ్చేసి పూరీలు, ఇంకా శనగల కూర పెట్టారండి, ఇంకా కేసరి బాత్ ఒకటి పెట్టారు. చూసారా, అందరూ ఇలా ఎవరికి వాళ్ళకి ఇలా కూర్చున్నారు. ఇది మందిరం అండి, శివాలయం. దక్షిణ భారతంలో లాగా గోపురాలు ఇలా ఉండవండి ఇక్కడ. చూడ్డానికి ఒక ఇల్లులాగా ఉంటుంది. ఇదిగోండి ప్రసాదం. చాలా సంతోషంగా అనిపించింది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.